పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, నాయకులకి, కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడుతుంది, అనేక హామీలు చెప్తుంది, అనేక విషయాల గురించి ప్రశ్నిస్తుంది. అయితే అధికారం వచ్చాక వారు ఏ విధంగా ప్రవర్తించారు అనే దాన్ని బట్టి ఆ పార్టీ యొక్క నీతి, నిజాయితీ, తత్వం, సిద్ధాంతం, పనితీరు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. అయితే ఇంత చిన్న వయసులో జస్ట్ 12 yearsలో ఇన్ని మలుపులు తిరగటం, ఇన్ని మాటలు మార్చడం, ఇన్ని సిద్ధాంతాలను తిలోదకాలు ఇవ్వడం, యూటర్న్స్ తీసుకోవడం అనేది ఒక జనసేనకే చెల్లుతుందేమో అనిపిస్తోంది. అందుకే జనాన్ని ఆలోచించమని, గ్రహించమని, ఏ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఎలా ఉంటుంది, ఎన్నికలై ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఉంటున్నాయనేది తప్పకుండా జనం పరిశీలించాలి, ఆలోచించాలి, గ్రహించాలి. 2014లో జనసేన పార్టీ ప్రారంభించి అంతకుముందు కళ్యాణ్ గారు వారి యొక్క అన్నగారు కలిసి ఏర్పాటు చేసిన పార్టీని కాంగ్రెస్ అనేటువంటి సముద్రంలో ముంచేసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక రైట్ టర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ కోసం కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని బీజేపీకి ఓటు వేయమని ఊరూరు తిరిగి చెప్పారు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్. తర్వాత 2019కి వచ్చేసరికి రైట్ టర్న్ కాస్త సెంటర్ కాదు లెఫ్ట్ టర్న్కి వెళ్ళిపోయి కమ్యూనిస్టులతోనూ బీఎస్పీతోనూ జత కట్టి అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పారు. మళ్ళీ 24 వచ్చేసరికి రైట్ టర్న్ అయిపోయింది, లెఫ్ట్ టర్న్ అయిపోయింది, పూర్తిగా యూ టర్న్ తీసుకుని మళ్ళీ మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీతో కలిసి టీడీపీతో కూటమిని ఏర్పాటు చేసుకుని వారికి ఓటేయమని మళ్ళీ అడిగారు. అంటే చెగువేరా ఏమైపోయారు, సోషలిజం ఏమైపోయింది, కమ్యూనిజం ఏమైపోయింది, సోషల్ జస్టిస్ ఏమైపోయింది, ఈ రోజు సనాతన ధర్మం నిలబడింది. ఇన్ని రకాల టర్న్సా, ఇన్ని రకాల సిద్ధాంతాల, ఇన్ని రకాలైనటువంటి మాటలు మార్పిడియా? జనం ఆలోచించాలి. జనం తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతున్నాను. మీ పార్టీ 7 సిద్ధాంతాలను ప్రకటించింది. ఈ 7 సిద్ధాంతాలు మీరు పాటించారా, పాటిస్తున్నారా, పాటిస్తారా? ఉదాహరణకి మొదటి సిద్ధాంతం కులాలను కలిపే విధానం. కులాలను మీరు కలిపారా? పవన్ కళ్యాణ్ నాయుడు ఉండదు, పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండదు, పవన్ కళ్యాణ్ రాయలు ఉండదు, కులం లేనివాండి. మీరు అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడారనేది ఒకటైతే, అధికారంలోకి వచ్చాక, అవకాశం వచ్చాక, జనం ఓట్లు వేశాక మీరు చెప్పిన సిద్ధాంతాన్ని ఏమాత్రమైనా పాటించారా? మీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కుల బహిష్కరణ జరిగింది, సాంఘిక బహిష్కరణ జరిగింది. మీ జాతి కమ్యూనిటీ కాపుసు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని బహిష్కరించి వెలివేస్తే పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరిలోకి వస్తే నిత్యావసర వస్తువులు ఇవ్వకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. వారు విడిపోతుంటే కలపడానికి మీరు ఎక్కడ ప్రయత్నం చేశారు? అదే పిఠాపురం నియోజకవర్గంలో చదువు నేర్పించాల్సిన ఒక బడి పంతులు కులం పేరు పెట్టి విద్యార్థుల్ని దూషిస్తే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బేకలేరు, మాల జాతి ఏం బేకలేరు అంటున్నారు. ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా? ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. వాళ్ళ మధ్య గొడవలు వచ్చి కొట్టుకుంటే మీరు కులాలను కలపాల్సింది పోయి కనీసం మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలను కూడా స్వయంగా పరిశీలించడం కానీ, పిలిపించి మాట్లాడుకోవడం కానీ, మనం ఎదిగిన కులాలుగా ఎదుగుతున్నటువంటి కులాలకు ఎదిగే అవకాశం ఇవ్వాలి తప్ప వాటిని అణిచేయకూడదు, చిదిమేయకూడదు, అణిచిపెట్టకూడదు అని ఎక్కడైనా చెప్పారా? దాన్ని కలపడానికి ప్రయత్నం ఎక్కడైనా చేశారా? జరుగుతున్నటువంటి వారిని తేలిగ్గా తీసేసి కామెంట్స్ చేసి ఉపన్యాసాలలో మాట్లాడారే తప్ప అందులో ఉన్నటువంటి తీవ్రతను కానీ, దానికి గురైనటువంటి బాధితులను కానీ ఎక్కడైనా మీరు పట్టించుకున్నారా? అంతేకాదు, మీ కమ్యూనిటీ వారు చనిపోతే, కాల్పుల్లో చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా మీరు వెళ్ళి పరామర్శించి లక్షల రూపాయలు సహాయం చేశారు. మీ వితరణకు సెల్యూట్. అయితే వేరే కమ్యూనిటీ చనిపోతే ఎవరికి మీరు రూపాయి ఇవ్వలే, కనీసం సీఎం రిలీఫ్ కూడా ఇప్పించలేదు, పలకరింపు కూడా లేదు. ఇది కులాలను కలిపే సిద్ధాంతమా? మీ రెండో సిద్ధాంతం మత ప్రస్తావన లేనటువంటి రాజకీయాలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా దానికి పూర్తిగా వ్యతిరేకంగా, ఆపోజిట్గా మీరు చేస్తున్న ప్రస్తావన నిరంతరం మతమే. పార్టీ గోడల మీద, పార్టీ రాజ్యాంగంలో మీరు రాసింది మత ప్రస్తావన లేని రాజకీయమని. కానీ మీరు అధికారంలో అడుగుపెట్టిన నాటి నుంచి నిరంతరం మీరు మాట్లాడేది మత ప్రస్తావనే. సాక్షాత్తు
చట్టసభ అయినటువంటి అసెంబ్లీలో కూడా మీరు ఏం మాట్లాడతారంటే అల్లా అని ఒకసారి అంటారు, ముస్లిం అని ఇంకోసారి అంటారు, జీసస్ అని ఒకసారి అంటారు, క్రిస్టియన్ అని ఒకసారి అంటారు, బుద్ధిస్ట్ అంటారు, సిక్ అంటారు. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. నిరంతరం మతం గురించే మాట్లాడుతూ మత ప్రస్తావనే చేస్తూ మతాల మధ్య చిచ్చును రగిలిస్తూ మతాల మధ్య విద్వేషాన్ని రగిలిస్తూ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు మతాల గురించి మాట్లాడటం అనేది మీరు చేసినటువంటి ప్రమాణ స్వీకారానికి విరుద్ధమే కాకుండా రాజ్యాంగ రక్షణకు కూడా విరుద్ధంగా, మీ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుపతి దైవ ప్రసాదంలో జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసిందని గట్టిగా అరిచి మీరు అన్అపాలజెటిక్ అని డిక్లేర్ చేసుకున్నారు. కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. ఆమేన్. అన్అపాలజెటిక్ సనాతని హిందూ. ఎక్కడుంది ఆధారం? సైన్స్ ఏం చెప్పింది? ఎలాంటి కొలెస్ట్రాల్ లేదని చెప్పింది. కనీసం దానిలో గొడ్డు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, చేప నూనె లేదు, కనీసం నెయ్యి కూడా కొలవదగినంత సాంద్రతలో లేదని చెప్పినటువంటి దాని గురించి మీరు ఏకంగా లక్షల లడ్డూలు ల్యాడ్తో చాలోతో పంపించేశారని చెప్పేసి మీరు చెప్పేశారు. ఎంత బాధ్యతారహితమైనటువంటి విధానం ఇది. ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్న మంత్రిగా మీరు మతాల గురించి ఎవరైనా మాట్లాడితే తప్పు అని చెప్పాల్సిన మంత్రిగా ఉండి మీరు మతాల మధ్య చిచ్చు పెడుతూ మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నారని అంటే మీరుగాక ఇంకొక ఉదాహరణ ఎవరైనా ఈ దేశంలో ఉంటారా? గ్రహించాలి ప్రజలు. మూడవది భాషలకు సంబంధించి, నాలుగవది సంస్కృతికి సంబంధించి, అంటే భాషా సంస్కృతుల్ని కాపాడతాం అనేటువంటి 2 సిద్ధాంతాలు పెట్టారు. మీరు అధికారంలోకి రాకముందు హిందీ ఆధిపత్యం ఏంటి, ఉత్తరాది ఆధిపత్యం ఏంటి, ఎందుకు 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 అని అరవటమే కాదు, ఇంచుమించు రంకెలు వేసినట్టుగా మీరు మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చాక మీరు హిందీని ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు, మీ చంద్రబాబు మీరు కలిసి తప్పేంటి అని ఎదురుదాడి చేస్తున్నారు. మాట్లాడితే హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లు దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. అసలు మనకంటూ ఒక భాష ఉంది, అది ఈ నేటివ్ లాంగ్వేజ్. తెలుగు ఈజ్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఇట్స్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటువంటి ప్రస్తుతి ఉంది. అలాంటి ఒక తెలుగు భాష మనకు ఉండగా మరొక ఇండియన్ లాంగ్వేజ్ మనకెందుకు? అసలు హిందీ వల్ల ఏమిటి ప్రయోజనం? ఏ విధంగా తెలుగు కంటే హిందీ గొప్ప? అసలు ఆ సంస్కృతం వల్ల తెలుగు భాష సంకరణం చెంది స్వచ్ఛతను కోల్పోతున్నటువంటి సమయంలో మన భాషను, సంస్కృతిని కాపాడాల్సినటువంటి మీరు తెలుగు జాతి కోసం, తెలుగు రాష్ట్రాల కోసం అధికారం వచ్చాక ఏ విధంగా చేశారు? మీరు ఏం కాపాడారు? మీరు కాపాడకపోగా తాకట్టు పెట్టే ప్రయత్నం, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయలేదా? ఇక 5వ అంశం మీరు మాట్లాడింది ప్రాంతీయతను కాపాడుతూ జాతీయత అనేటువంటిది చెప్పారు. ఏం ప్రాంతీయతను మీరు కాపాడారు? తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు మాట్లాడేటువంటి రాష్ట్రాలు, వాటి ప్రయోజనాలు ఏమైనా మీరు కాపాడారా? మిగిలినటువంటి దక్షిణ రాష్ట్రాల సంగతి పక్కన పెడితే కనీసం తెలుగు వారి గురించి ఏం చేశారు మీరు? విభజన చట్టంలో అనేక రకాలైనటువంటి హామీలు అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పున్నారు. ప్రత్యేక హోదా మాట్లాడారా మీరేమైనా? దుగ్గరాజపట్నం పోర్టు మీరేమైనా మాట్లాడారా? హైదరాబాద్ కి విజయవాడ క్యాపిటల్ కి మధ్య ఒక ఎక్స్ప్రెస్ వే వెంటనే నిర్మిస్తామని చెప్పారు. 12 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అతిగతి లేదు. ఈ 2 రాష్ట్రాల మధ్య హైదరాబాద్ ని విజయవాడని లింక్ చేస్తూ LRTS లైట్ రైల్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెడతామని చెప్పారు. కనీసం దానికి సంబంధించిన ఊసు ప్రస్తావన ఒక్క బడ్జెట్ లో లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. మీరు అధికారంలో ఉండి కేంద్రంలోను రాష్ట్రంలోను చట్టంలో చేసినటువంటి పార్లమెంట్ సాక్షిగా ఆమోదించినటువంటి అంశాల గురించి ఏనాడైనా మీరు ప్రస్తావన చేశారా? కనీసం మా తెలుగు రాష్ట్రాలకి ఇది రావాల్సి ఉంది, ఇవ్వండి అని చెప్పి కనీసం ప్రధానమంత్రిని కలిసి ఒక పిటిషన్ అయినా మీరు ఇచ్చారా? ఏం ప్రాంతీయతను మీరు కాపాడుతూ ఉన్నారు? పైగా ఒకవైపు జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ని డీలిమిటేషన్ చేస్తామని రాబోయేటువంటి రోజుల్లో 2026లో జరగాల్సింది సెన్సస్ అయిన తర్వాత చేస్తామని చెప్తూ ఉంటే, ఒకవేళ దాని ప్రాతిపదికన గనక కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ గనక జరిగితే హిందీ బెల్ట్ లో ఉత్తర భారత రాష్ట్రాలలో అనేకంగా జనాభా పెరిగిపోయింది. దక్షిణ రాష్ట్రాలు అప్పుడు ఇచ్చినటువంటి పిలుపుని తీసుకుని, అప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమాలను తీసుకుని పాపులేషన్ తగ్గించుకుని అభివృద్ధి మీద కేంద్రీకరణ చేయడం వల్ల ఈరోజు దక్షిణ భారతదేశాల్లో జనాభా తగ్గింది. జనాభా ప్రకారంగా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలు ఇస్తే తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి నష్టపోతాయి. అలాంటి పరిస్థితిలో
మీరు ఈ సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక వెల్ నోన్ ఫిల్మ్ యాక్టర్గా కనీసం ఈ రాష్ట్రాల ప్రయోజనాల కోసం అలా చేయొద్దు. మేము 20% ప్రాతినిధ్యం పార్లమెంట్లో కలిగి ఉన్నాం, మీరు ఏ విధంగా చేసినా మా 20% మాత్రం తగ్గకుండా చూడండి అని కనీసం ఒక రిప్రజెంటేషన్ అయినా మీ పార్టీ నుంచి ప్రాంతీయ ప్రయోజనాల కోసం చేశారా? మాట్లాడారా? ఎక్కడైనా మీ వాయిస్ ఇచ్చారా? ఏమీ లేదు. కానీ సిద్ధాంతం అని చెప్పి గొప్పగా మీ పార్టీ రాజ్యాంగంలో రాశారు. కొత్తగా ఇస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ సంగతి దేవుడు ఎరుగు. ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే అక్కడకు వెళ్ళి అనేక ఉద్యమాలు చేసి అరిచి గీపెట్టి మాట్లాడి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతాం, ప్రైవేటీకరణ జరగనివ్వం అన్న హామీని కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తేలేకపోయారు. ఇదా ప్రాంతీయ ప్రయోజనాలు కాపాడతామని పార్టీలో సిద్ధాంతంగా రాసుకోవడానికి అర్థం? ఇక మీరు ప్రకటించినటువంటి 6వ సిద్ధాంతం అవినీతిపై రాజీ లేనిటువంటి పోరాటం చేస్తున్నారా? మీరు అవినీతిని అరికట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? రాజీ లేని పోరాటం చేస్తున్నారా? మీ నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, అనుచర నాయకత్వంగా ఉన్నవాళ్ళు ఇసుకను తవ్వుతున్నారు, మట్టి తవ్వుతున్నారు, మద్యంలో అవినీతి చేస్తున్నారు. ఎక్కడైనా ఆపే ప్రయత్నం చేశారా? చేయకపోగా మీరే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అనడానికి మీరు నటించినటువంటి సినిమాలకు అత్యధిక ధరలు పెట్టి పేదల సొమ్ముని పేదల కడుపు కొట్టి దోచుకుని కోట్లు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ఎంపీగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మీలాంటి సినిమా యాక్టర్ సురేష్ గోపి గారు, వారు నేను మంత్రి అయిన తర్వాత సినిమాలు చేసుకునే అవకాశం నాకు లేకుండా పోయింది, నేను ఎంతో కొంత సినిమా యాక్టర్ ఉన్నప్పుడు సంపాదించుకునేవాడిని, కాబట్టి నాకు మంత్రి పదవి తీసేయండి, నేను సినిమాల్లోకి వెళ్ళి సంపాదించుకోవాలి, ఎందుకంటే నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని వారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా సినిమాలకు వెళ్ళి వేరే రకమైనటువంటి సంపాదన చేయడం అనేటువంటిది ఒక కంపెనీలో డైరెక్టర్గా కానీ లేదా వేరే జీతాలు కానీ ప్రాఫిట్ ఆఫ్ ఆఫీస్ కానీ చేయకూడదని మనకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్న సందర్భంలో నేను చేయలేను కాబట్టి పదవిని వదిలేస్తానని వారు చెప్తుంటే మీరు మంత్రిగా ఉంటూ సినిమాలు చేస్తూ అవినీతిని ప్రోత్సహించడం కాదా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాను, సమాధానం చెప్పకపోతే హైకోర్టులో రిట్ వేశాము, అది జడ్జిమెంట్ ఇంకా రిజర్వ్ అయి ఉంది. ఇక్కడ ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నైతిక విలువలు పాటిస్తూ ప్రమాణ స్వీకారానికి కట్టుబడి ఉండి వేరే ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది మనకున్నటువంటి నియమ నిబంధనలు. కానీ వాటిని ఉల్లంఘించి మీరే అవినీతి కార్యక్రమాలకు పాల్పడే విధంగా మీ సినిమాలకే టికెట్లు పెంచుకుంటూ మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే ఇక అవినీతిపై రాజీలేని పోరాటం జనసేన చేస్తుందని ఏ విధంగా జనం అనుకోవాలి? మీ 7వ సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ. కోఇన్సిడెంటలీ మీకు ఇష్టమై తీసుకున్నారో మరేమో, మీరే పర్యావరణ శాఖ మంత్రి కూడా. అయితే పర్యావరణ శాఖ మంత్రిగా మీకు పర్యావరణాన్ని పరిరక్షించి ఒక బృహత్తరమైన అవకాశం వచ్చింది, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. మీరు ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షణ చేస్తూ ఉన్నారు? మట్టితో వేస్తున్నారు, చెరువుల్లో ఇసుక తీసేస్తున్నారు, నదుల్లో నీరు అంటరించిపోతూ ఉన్నాయి. నీరు దొరకనటువంటి పరిస్థితి వస్తే పర్యావరణం పరిరక్షించాలి, నీరు అందుబాటులో ఉండాలి, కాబట్టి విచ్చలవిడి తవ్వకాలు ఆపండి అని మీరు ఎక్కడైనా ఆపారా? కాలుష్యం వల్ల యాక్సిడెంట్స్ జరిగి జనం చచ్చిపోతున్నారు పొల్యూషన్ వల్ల. మరి అలాంటి పొల్యూషన్ని ఆపడానికి ఒక ప్రోటోకాల్ పెట్టి మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు వచ్చిన తర్వాత 2 సార్లు యాక్సిడెంట్ జరిగి జనం చచ్చిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అభివృద్ధి పేరుతో 2 పంటలు పండేటువంటి భూముల్ని ఇండోసోల్ అని, సోలార్ ప్యానల్స్ అని భూములు లాకేసుకుంటూ ఉంటే రైతు ప్రయోజనాల కోసం, పర్యావరణం కోసం మీరు వ్యవసాయానికి యోగ్యం కాని భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేయండి, అంతేగాని పర్యావరణాన్ని పాడు చేస్తూ పంటలు పండే భూములు తీసుకోవద్దని ఎక్కడైనా మీరు మాట్లాడారా? రైతుల తరపున కానీ ఎన్విరాన్మెంట్ తరపున కానీ మీరు ఎక్కడైనా మాట్లాడినట్టు దాఖలాలే లేవు. మీరు మంత్రిగా ఉండి కనీసం అడవుల్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ఎఫారెస్టేషన్, రీఫారెస్టేషన్ అనేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా అంటే అవి కూడా ఎక్కడ కనిపించడం లేదు. మీరు చెప్పిన ఈ 7 సిద్ధాంతాలు చూస్తుంటే సిద్ధాంతాలకు అచ్చంగా వ్యతిరేకంగా పనిచేసే పార్టీ జనసేన పార్టీ అని అనడంలో ఏమైనా అతిశయోక్తి ఉన్నదా అని జనాన్ని ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. సినిమా స్క్రిప్టుల్లాగా సిద్ధాంతాలు మార్చేశారు, సినిమా డైలాగుల్లాగా హామీలు ఇచ్చేశారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్ట హామీలు ఇవ్వడం అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు. ప్రీతి సుగాలి కేసు ఏమైంది? గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంది. ఆ కేసుకి ఇంతవరకు ఎందుకు న్యాయం జరగలేదు? 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందంటే 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి ఆ 30,000 మంది మహిళల్ని ఎందుకు తిరిగి రాష్ట్రానికి తీసుకురాలేదు? ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏడుగురాలపల్లిలోను, అనంతపురంలోను, ఇట్లా అనేక చోట్ల మీ నాయకులే కమ్యూనిటీ బేస్డ్ గా ప్రొఫెసర్స్ మీద దాడి చేస్తున్నారు. అలాగే అనేక సందర్భాల్లో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ అరికట్టిన పరిస్థితి లేదు. తల తీసే చట్టం తెస్తాము మహిళల వైపు చూస్తే అని చెప్పారు. ఆ చట్టం లేదు. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకాయ తీసేసే చట్టం. మీరిచ్చినటువంటి హామీలు ఏది నెరవేరింది? ఆడబిడ్డ నిధి వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? యువతకు లక్షల కొలది నిధులతో లోన్లు ఇప్పిస్తామని చెప్పారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఏ హామీలు నెరవేర్చకపోగా ఎన్నికల ముందు పదే పదే డైలాగ్స్ లాగా హామీలు చెప్పేశారు. కానీ అధికారం వచ్చాక హామీ నెరవేర్చడంలో మీరు కనిపించడం లేదు, నిలదీయడం లేదు, ప్రశ్నించటం లేదు. అదేనా జనసేన పార్టీ? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ పేదల ఓట్లన్నీ వేయించుకుని ఇన్ని సిద్ధాంతాలు చెప్పి వీరందరినీ వాడుకోవటమే తప్ప మీరు వీరి కోసం ఏమైనా చేశారా? వ్యక్తిగత ప్రయోజనాలకు జనసేన పార్టీని మీరు వాడుతున్నారా? కేవలం ఎన్నికలు అవగానే చంద్రబాబు నాయుడే 15 సంవత్సరాలు ఉంటారని అంటే స్వజాతి సొంత కమ్యూనిటీ కాపుల్ని డిసప్పాయింట్ చేయటమే కాకుండా మీకోసం నిలబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలందరినీ కూడా అసంతృప్తికి గురి చేసి ఎవరి ప్రయోజనాల కోసం ఈ పార్టీ నడుస్తుంది? పార్టీ జాతి ప్రయోజనాల కోసమా, జనం ప్రయోజనాల కోసమా, లేక ఒక చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమా జనసేన నడుస్తుంది అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. అందుకే అధిక జన పేదలు ఆలోచించాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలను కోరుతూ ఉన్నాను. ఏ పార్టీ ఏ రకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది? తీరా అధికారంలోకి వచ్చాక హామీల గురించి మర్చిపోయి దోచుకునేటువంటి పని, దోపిడీ చేసేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకే మన ఓటు, మన నాయకత్వం, మన అధికారం అన్న దిశలో ఆలోచించండి. మన ఓటుని మనలో నుంచి వచ్చిన నాయకత్వానికి వేసుకుని మనం అధికారంలోకి ఎలా రావాలి అని ఆలోచన చేయమని అధిక జనులను కోరుతూ ఉన్నాను.